చేసుకోండి. అలాగే గురువుగారు మార్చి 1 నుంచి 15 వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి? ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా ఇప్పటికీ సంపూర్ణంగా ఏడాది కాలం పరిసమాప్తం అవుతుంది. అంటే 30 నెలలలో 12 మాసాలు పరిపూర్ణమైపోయాయి. అనగా 3 దశలలో ఒక దశ అయిపోయింది. ఈ మధ్య దశలో ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంటే రాబోయేటువంటి తెలుగు శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా మంచి కాలము ఇప్పటి నుంచే ప్రారంభమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ఎన్నడూ లేనటువంటి విధంగా వీరికి తృతీయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెలు, సకుటుంబ సపరివారము, పై అధికారులు, సహ ఉద్యోగస్తులతో వీలైనంత వరకు వారు ఏదని చెప్పినా మీరు సమాధానం వెంటనే చెప్పకుండా చిరునవ్వుతో స్వీకరిస్తూ నాకు కొంత సమయం కావాలి అంటే అవును అని చెప్పకూడదు, కాదు అని చెప్పకూడదు. దాటవేయగలిగినట్లయితే ఈ 15 రోజులు మీరు దాటవేయగలిగితే మీకన్నా అదృష్టవంతుడు, మీకన్నా ఆరోగ్యవంతుడు, మీకన్నా అపార కుబేరుడు ఎవరు లేరని చెప్పుకోగలగాలి. లేకపోయారా బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ కూడా మీ దగ్గర ధనం ఉందని గమనించి, మీ దగ్గర జ్ఞానము ఉందని గమనించి, మీ దగ్గర విలువైన సమయం ఉందని గమనించి వాళ్ళు వాడుకొని మిమ్మల్ని అధోపతి చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు ప్రేమానురాగాల కన్నా వాళ్ళ క్షేమమే ముఖ్యం. కానీ ధనుసు రాశి జాతకులకు మీ క్షేమం కూడా ముఖ్యమని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, జర్నలిజం రంగంలో ఉండబడిన వారు, ఆధ్యాత్మిక చింతన రంగంలో ఉండబడిన వారికి ఓర్పు నేర్పు అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి.